సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు నాగమల్లేశ్వరరావు. ఏం చేస్తుంటారు సార్? నేను సిమెంట్ కంపెనీలో జాబ్ చేస్తాను. ఓకే సార్, ఎలా ఉంది సార్ ఈరోజు గవర్నమెంట్ రూలింగ్ ఎలా ఉంది? 2 నెలల్లోనే ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి మన రాష్ట్రానికి సంబంధించి. ఈసారి ఎవరికి సీఎంగా పట్టం కట్టే అవకాశం ఉందంటారు? ఎవరికి సీఎం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక 5 సంవత్సరాల అవకాశము ఇచ్చారు కదా జగన్కి. జగన్ పూర్తిగా అతనికి మంచి అవకాశం ఇస్తే సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాడు అని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఎంతసేపు సంక్షేమం ఒకటే పట్టుకుంటున్నాడు. ఈ సంక్షేమం ద్వారానే అతను పైకి వస్తున్నాడు, కానీ రాష్ట్రం గురించి అయితే అసలు ఆలోచించట్లేదని చెప్పి అనుకుంటున్నాను. అది అంటే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అంటే నిన్న ఎలా ఉన్నారు, ఈరోజు ఎలా ఉన్నారు ప్రజలు అనేది అభివృద్ధి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సంక్షేమమే అభివృద్ధి ఎలా అనుకుంటామండి మనం? సంక్షేమం అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా పని చేయించాలి, సంపాదన సృష్టించి ప్రతి ఒక్కరు ఇప్పుడు పేదవాడికి వాడు ఏ విధంగా సంపాదన చేయాలో, ఉపాధి ఏ విధంగా ఇవ్వాలో చూడాలి తప్పితే ప్రతి ఒక్కరికి 3,000 ఇచ్చాము నిన్నటి దాకా, ఇవాళ నుంచి 4,000 ఇస్తాము, ఇంకా పని చేయబాకండి అని చెప్పి ఈ విధంగా చేస్తే దానికే ఓట్లేస్తున్నారు తప్పితే వీళ్ళు న్యాయంగా నాకు ఇప్పుడు వీళ్ళందరూ ఈ అమ్ముకునే వాళ్ళంతా కష్టపడుతున్నారండి. కష్టపడితే వాళ్ళకి ఆదాయం ఎలా పెంచాలని ఆలోచన చేయాలి, కానీ అది మాత్రం ఏ మాత్రము కనిపించట్లేదు. రెచ్చగొట్టడం, మీటింగుల్లో మీరు వేరే వాళ్ళకి ఓటేస్తే ఇక మీదట మీకు ఇక వచ్చే ఉచితాలన్నీ కూడా ఇక ఉండవు అంటాము. ఉచితంగా ఇచ్చేదంతా కూడా మొత్తం ఈ బ్రాందీ షాపుల ద్వారా మొత్తం వెనక్కి లాగేస్తున్నాడు. బ్రాందీ షాపుల్లో ఏమన్నా న్యాయం ఉందండి? అసలు డిజిటల్ పేమెంటే లేదు, మొత్తం క్యాషే. మొత్తం ఈ ఎక్కడికి పోతుంది అనేది ఎవరన్నా ఆలోచన చేస్తున్నారా? ఎవరైనా కరెక్ట్గా అభివృద్ధి కావాలి అనుకుంటే, నేను చంద్రబాబు నాయుడుకి అనుకూలమేమి కాదండి, నేను జగన్కి వ్యతిరేకమేమి కాదు. కాకపోతే వాళ్ళ ఆలోచనలు, జనాల వీక్నెస్ ఎక్కడ ఏ విధంగా మనం కనుక చేస్తే ఓట్లు పడతాయి, ఓట్ల కోసమే చూస్తున్నారు తప్పితే అభివృద్ధి కోసము. ఏదన్నా పోలవరం ఉంది, అసలు టచ్చే చేయలేదు. తర్వాత అమరావతి ఉంది, ఇప్పుడు మనం విజయవాడ వాళ్ళం, కనీసం విజయవాడలో కూడా జనాలు పోయి ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు తప్పితే ఏమన్నా ఉంది? ఆ జనాల వీక్నెస్ని పసికట్టాడు జగన్. జనాలకి ఏ విధంగా ఓట్లు పడతాయో మొత్తము మున్సిపల్ కార్పొరేషన్తో సహా మొత్తం దండుకున్నాడు. ఎందుకంటే ప్రజలకు కూడా బుద్ధి రావట్లా, ఫ్రీగా ఇస్తే చాలు అనుకుంటున్నారు తప్పితే అభివృద్ధి కావాలి నాకు అని ఒక్కరు కాకపోతే ఒక్కరు అభివృద్ధి కావాలనుకునే వాళ్ళేమో బాధ్యతగా వెళ్ళి ఓటేయట్లా. కరెక్ట్గా ఓటుకి పొద్దున్నే 7 అయ్యేసరికి ఓటు క్యూలో నిలబడేది ఎవరు? ఎవరైతే తాయిలాలు పుచ్చుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఓటింగ్ శాతం ఎక్కువ వస్తుంది. ఈ బాధ్యత లేని వాళ్ళకేమో అభివృద్ధి కావాలి, వాళ్ళు ఓటింగ్కి మాత్రం పోవట్లా. కాబట్టి ఈ జనాల వీక్నెస్ బాగా కనిపెట్టాడు, బాగా వాడుకుంటున్నాడు. ఎందుకంటే ప్రజల్లో మార్పు, విప్లవం. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఓటేయమని అంటలా నేను, కనీసము ఇతనికి వెళ్ళి నోటా కొట్టండి అందరూ కూడా పోయి, ఎందుకు ఈ పనికిమాలిన రాజకీయాలని చెప్పి మీరందరూ పనికిరారు అని చెప్పి నిరూపించండి. లేదు, అసలు మీటింగులు పెడుతుంటే ఆ జనాలు చూడండి, అంతంత జనాలు వెళ్తున్నారు అంటే, లక్షల మంది అటెండ్ అవుతున్నారంటే బుద్ధి మాత్రం రాదండి జనాలకి. సరే, ఇప్పుడు ఉచితాలకు అలవాటు పడిపోతే రేపొద్దున గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా మళ్ళీ అవే పథకాల కోసం ఆలోచించే అంతకన్నా ఎక్కువ అంటున్నాడు కదా. ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నాడు? అంతకన్నా ఎక్కువ అంటున్నాడు. నువ్వు అతను ఏమి ఇస్తున్నాడో దానికన్నా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు, కానీ తీసేస్తాను అవన్నీ అని చెప్పి అంటల్లా. అంటే తీసేస్తానంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. అదే నేను చెప్తున్నా, ఈ మార్పు జనాల్లోకి నాకు వెళ్ళి జనాలందరూ పోయి నాకు వీళ్ళు పనికిరారు అని చెప్పి నోటాకు కొడితేనే ఒకసారి బుద్ధి వస్తుంది. అంతకు మించి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఈ ఫ్రీ 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 అన్న వాళ్ళు కూడా ఇక వాళ్ళు ఎవరు ఎక్కువ ఫ్రీ ఇస్తున్నారు? మొన్న తెలంగాణలో ఓటింగ్ జరిగింది, లేడీస్కి ఫ్రీగా బస్సు ప్రయాణం అనగానే వెళ్ళి కుమ్మేశారు. లేడీస్ ఎవరికి అయితే వాళ్ళే గెలుస్తారండి. మగాళ్ళు వల్ల కాదు. మగాళ్ళు ఏంటంటే స్ప్లిట్టింగ్, నువ్వు అటు నేను ఇటు, మనలో యూనిటీ ఉండదు.
ఆడాలని ఫ్రీ బస్ అనేసరికి ఫుల్ అసలు ఇంతకు ముందు ఏంటంటే ఫస్ట్ 2-3 వరుసలు వాళ్ళకి రిజర్వేషన్ రాసేవాళ్ళు, స్త్రీలకు మాత్రమే కేటాయించండి అని చెప్పి. ఇప్పుడు పురుషులకు కేటాయించాలని చెప్పి రాయాల్సి వస్తుంది. అసలు బస్సు ఫుల్ అయిపోతుంది. మామూలుగా టమాటాలు కొనుక్కోవడానికి వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్న టమాటా మార్కెట్కి వెళ్తలేదు, దూరం పోయి కొనుక్కొచ్చుకుంటున్నారు లేడీస్. హైదరాబాద్లో ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్రీ అనేది అసలు అలాంటివి పెట్టకూడదండి. పెట్టకుండా ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో ప్రతి ఇంటిని అబ్జర్వ్ చేస్తున్నాడు కదా జగన్. 50 మందికి ఒక మనిషిని ఒక సిఐడిని పెట్టాడు కదా. వెళ్ళి మీ ఇంట్లో ఎంతమంది పని చేస్తున్నారండి, మీ ఆదాయం ఏంటి, మీరు ఏ విధంగా అని చెప్పి కనుక్కుని ఆ ఇంటిని ప్రక్షాళన చేయాలి. ఈ 50 మందిని సిఐడి పెట్టాడు కదా, వీళ్ళింటో 5 మంది ఉన్నారు, ఎవడు పనిచేయడు కానీ అన్ని పథకాలు వస్తున్నాయి అంటే అలాంటి వాళ్ళకి అసలు ఇంటి పెట్టాలి, పథకాలు రావు అని చెప్పి చేయాలి. నువ్వు ఇంత 10 రూపాయలు సంపాదించుకొస్తే నేను 2 రూపాయలు ఇస్తాను ఉచితంగా అని చెప్పి అనేటువంటి పథకం పెట్టిన ఉచితంగా ఇవ్వవద్దని అట్లా. ప్రతిదీ ఏది ఇంపార్టెంటో అది చేయాలి. కానీ ప్రతి ఒక్కరిని సోమరిపోతు చేసేటువంటి ఈ రాజకీయ నాయకులు, అది తెలుగుదేశం కానీ జనసేన కానీ వైసీపీ కానీ, వైసీపీ ఏమంటే ఉచితము అనే దానికి ఆద్యం పోసింది. 200 రూపాయలని 1000 రూపాయలు పెన్షన్ చేయటమే అది తప్పు అయితే 1000ని 3000 చేసినాడా? 3000ని ఇప్పుడు కనీసం 4000 రూపాయలు రేపు ఇంకా తెలుగుదేశం అనౌన్స్ చేయలా. నేను చెప్తున్నా 4000 రూపాయలు గ్యారెంటీగా అనౌన్స్ చేస్తారు. 4000 చేస్తే ఏం చేస్తారు? జనాలంతా పొలమని తెలుగుదేశానికి వేస్తారు ఓట్లు. ఎందుకు? ఈ పెన్షన్ 3000 అంటే 4000 1వ తేదీ నుంచి మొదటి నెల నుంచే ఇస్తానంటాడు చంద్రబాబు. ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి? కష్టపడే వాళ్ళ దగ్గర నుంచి లేకుండా కష్టపడే వాళ్ళు. ఇప్పుడు మాబోటి వాళ్ళం ట్యాక్సులు కడుతున్నామండి, ట్యాక్సులు కట్టే వాళ్ళకి రోజులే లేవు. ఎంప్లాయీస్ ముఖ్యంగా ఎంప్లాయీస్ని దోచేస్తున్నారు. అసలు వాళ్ళకి తప్పించుకునే దారి లేదు. ఎవరికి తెల్ల కార్డు ఉందో, తెల్ల కార్డు ఎంతమందికి వాళ్ళకి పార్టీ కార్యకర్తలకైతే పెద్ద 3 అంతస్తులు 4 అంతస్తుల బిల్డింగ్ ఉన్నా తెల్ల కార్డులో వాడుకుంటున్నారు. న్యాయం ఎక్కడుందండి? 50 మందిని సిఐడీలని పెట్టారు కదా మీరు, ప్రతి 50 ఇళ్ళకి ఒక సిఐడిని పెట్టారు కదా. ఇలాంటివన్నీ ఏరిపారేయచ్చు కదా. ఈయన మన పార్టీ వాడు, మన కార్యకర్త కాబట్టి ఖచ్చితంగా ఉండనీలే. ఏం పోయింది? మన సొమ్మ, ఆయన కష్టార్జితం. మాబోటి వాళ్ళని జలగన పిండినట్టుగా దోచిపెట్టడం అంతే. అది సార్ మీ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంటుందంటారు పోటీ? అసలు ఇది ఎంత లేదన్నా కానీ విజయవాడ కదండి. పోయినసారి జగన్కి వేశారు. ఇక్కడ మన నియోజకవర్గం మాది సెంట్రల్. అతను గెలిచిందేమో 15 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఎవరు? వైసీపీ. ఈసారి ఆ సానుభూతి అనేది ఉంది తెలుగుదేశం పైన. అరే జస్ట్ బోర్డర్లో మిస్ అయింది అనేటువంటిది ఉంది కాబట్టి ఈసారి తెలుగుదేశమే గెలవచ్చు. అది ఎందుకంటే జనాల తెలుగుదేశం వాళ్ళు ఏం తక్కువ తినరు కదా. నువ్వు రూపాయి ఇస్తే నేను రూపాయి పావలా ఇస్తారా అనేటువంటి పథకాలే వాళ్ళు రెడీ అవుతున్నారు. సో ఎంత చెప్పినా ఎంత చేసినా కానీ మొత్తం ఓవరాల్గా నేనేం చెప్పలేను. కానీ ఏ పార్టీ ఇక్కడ మాత్రము తెలుగుదేశము గ్యారంటీగా వచ్చుద్ది. ఎందుకంటే సానుభూతి, తర్వాత వీళ్ళు పథకాలు ఇస్తున్నారు. ఏదైనా కానీ గ్యారంటీగా తెలుగుదేశమే వచ్చుద్ది ఈ నియోజకవర్గంలో అని చెప్పి నా భావన.